కృష్ణా జిల్లా ఓదార్పులో భాగంగా జిజ్జూరులో మరియమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. అక్కడి వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు. రవీందర్, మరియమ్మ కుటుంబ సభ్యులు జగన్ తమని పరామర్శించడానికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? తరంగిణి కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం జిజ్జూరులోని మరియమ్మ కుటుంబాన్ని ఓదార్చేందుకు జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మరియమ్మ కుటుంబానికి వచ్చారు. ఇక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మరియమ్మ రాజశేఖర రెడ్డి చనిపోయిన 3వ రోజే మరియమ్మ కూడా గుండె పొరలో చనిపోయింది. టీవీలో చూస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ ఆమె చనిపోవడం జరిగింది. ప్రస్తుతం కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జిజ్జూరులో మొత్తంగా చూస్తే ఒక జిజ్జూరు గ్రామంలోనే మొత్తం 3 వైఎస్ఆర్ అభిమానులు అప్పట్లో చనిపోవడం జరిగింది. ఆ 3 కుటుంబాలను కూడా జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో మిగతా కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. మొత్తంగా చూస్తే వాస్తవంగా ఈ జిజ్జూరు గ్రామానికి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉదయం 10:30 గంటలకు రావాల్సింది షెడ్యూల్ ప్రకారం అయితే, కానీ ఒక రోజు ఆలస్యంగా షెడ్యూల్ కొనసాగుతుంది. ఇప్పుడు 4వ రోజు యాత్రల్లో కూడా ఒక రోజు ఆలస్యంగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ రాత్రి వీర్లపాడ మండలంలో తన ఓదార్పు యాత్ర ముగించినప్పటికీ ఈ రోజు ఉదయం జగన్నాథపురంలో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు కూడా ఈ రోజు మొత్తం 80 కిలోమీటర్ల ఓదార్పు యాత్ర కొనసాగాల్సింది. ఇదే గ్రామంలో మరియమ్మతో పాటు నాగభూషణం, ప్రసాద్ అనే వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చాల్సింది. మొత్తం చూస్తే కృష్ణా జిల్లాలో అనుకున్న దానికంటే కూడా అత్యధిక స్థాయిలో ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ కృష్ణాలో వైఎస్ఆర్ కు విపరీతమైన అభిమానులు ఉన్న సంగతి అందరూ తెలిసింది. ముఖ్యంగా నిన్నటి వరకు జగ్గేపేట నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర కొనసాగింది. ఈ రాత్రి నుంచి కూడా నందిగామ నియోజకవర్గంలో కొనసాగుతుంది. రాత్రి మనం చూసాం చందర్లపాడు గ్రామంలో విపరీతమైన వర్షం పడుతుంది ఓవైపు అయినప్పటికీ, అర్ధరాత్రి అయినప్పుడు కూడా విపరీతంగా జగన్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జగన్ ను చూస్తూ జగన్ ఎందుకంటే గత కొద్ది రోజులుగా సిబిఐ పేరుతో కేసులు నమోదు చేసి ఎక్కించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతగా ఆలోచించుకుంటూ ఎంతగా ఇరికించేందుకు కుట్రలు పడుతుంది. ఇవన్నీ కూడా సాధారణ ప్రజానికం కూడా గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు ధైర్యంగా ఉండమని చెప్పేందుకు, మీకు మా మద్దతు ఉంటుందని చెప్పేందుకు పిల్ల పాపలతో సహా వృద్ధులు సైతం రోడ్డు మీద తరలి వచ్చి జగన్ చూస్తున్నారు. వారికి జగన్ కి తమ ధైర్యం వీరంతా కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు జగన్ మాత్రం తన ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే ప్రస్తుతం మరియమ్మ కుటుంబానికి జిజ్జూరులో ఉన్న మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. మరియమ్మకు మొత్తం బాబురావు అనే కుమారుడు ఉన్నాడు. ఆయన మొత్తం 4 పిల్లలు ఉన్నారు. వీరందరూ కూడా ఒక సాధారణ కుటుంబం. గతంలో మరియమ్మ ఎందుకంటే గుండె ఆపరేషన్ సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా గతంలో ఏమైనా ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. సాధారణ కుటుంబం, కూలీ నాలుగు పనులు చేసుకునే కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుందన్న డాక్టర్ల విషయం చెప్పిన తర్వాత 2.5 లక్షలు ఎక్కడ తీసుకురావాలన్న బాధపడుతున్న సమయంలో ఆరోగ్యశ్రీ వీరిని పూర్తిగా ఆదుకుంది. ఆ కృతజ్ఞత భావం మాత్రం వీరిలో ఉంది. ఇంకా వాస్తవంగా చెప్పుకోవాలంటే వీరంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఈ నందిగామ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ప్రస్తుతం మరియమ్మ కుటుంబ సభ్యులు కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉన్నవారే. అయితే ఆరోగ్యశ్రీ పథకం వారు ఎంత ఆదుకుందో అలాగే రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో వీరంతా కూడా అప్పట్లోనే పూర్తిగా వైఎస్ఆర్ కి అభిమానులుగా మారిపోయారు. అదే సమయంలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మిస్ అయిందో ఆ సంగతి తెలిసిన తర్వాత వీరంతా కూడా పూర్తిగా ఒక్కసారిగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తమ పొందిన లబ్ధిని గుర్తు చేసుకుని అలాంటి మహానుభావుడు హెలికాప్టర్ మిస్ అయింది, ప్రమాదంలో చనిపోయాడు అన్న వార్త తెలిసిన తర్వాత వారంతా తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి అప్పట్లోని ఆ సానుభూతి అప్పటి నుంచి కూడా వీరికి అట్లాగే ఉండిపోయింది. పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానులుగా మారిపోయారు. ఆ కృతజ్ఞత భావంతో ఆ కుటుంబ సభ్యులు అలాగే వారి బంధువులు వారంతా కూడా రాజశేఖర రెడ్డి తద్వారా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా మారిపోయారు. వారంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా కుటుంబానికి ఆహ్వానించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు బంధువులు కూడా అందరూ కూడా ఇక్కడ మరియమ్మ కుటుంబాన్ని చేరుకొని వారంతా కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అదే చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి జరిగిన సంఘటన తెలుసుకొని ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. పిల్లలు చదువుకుంటున్న 4 పిల్లలు ఉన్నారు. వారిలో ఇప్పటికే ఒక అబ్బాయి పెళ్ళయింది, మిగతా వారు చదువుతున్నారు. మీరంతా చదువును అట్లాగే కొనసాగించండి, మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. అట్లాగే ఎందుకంటే వీరంతా ఎస్సీ రిజర్వేషన్ కోటాలో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా వారికి చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా చదువుకోవాలని చెప్తూ వారి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏ సహాయం చేయాలన్నా కూడా నేను ఉన్నాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్తూ కూడా వారిని మరియమ్మ కుటుంబ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తామవచ్చు. ఆ కుటుంబ సభ్యులతో ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఈ రోజు మొత్తంగా చూస్తే ఓదార్పు యాత్ర
తర్వాత అల్లూరు, పెద్దాపురం, జయంతి మీదుగా వీర్లపాడు, కొనతాలపల్లి మీదుగా కూడా ఈ రోజు ఓదార్పేట కొనసాగాల్సింది. బెనియాత్కూరు, కొత్తపేట మీదుగా ఈ రోజు రాత్రికి ఇబ్రహీంపట్నం చేరుకోవాల్సింది. అయితే షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇబ్రహీంపట్నం రాత్రి 9:30 చేరుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే పూర్తిగా ఆలస్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు కీసర, పెండ్యాల ప్రాంతాన్ని చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉందన్న భావన కలుగుతున్నప్పటికీ చాలా త్వరగా యాత్రని ముగించేందుకు ప్రతి కుటుంబాన్ని కూడా ఓకే రవీందర్